ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమీ తినకుండా స్వీట్స్ తింటే కడుపులో వికారంగా ఉండేది, వాంతొచ్చేది. ఆ తర్వాత స్వీట్స్ అంటేనే విరక్తి కలిగేలా అయిపోయింది. అలా అమ్మమ్మ ఇప్పటికీ స్వీట్స్ తెస్తూనే ఉంటుంది. వద్దంటే అమ్మమ్మ బాధపడుతుంది. తన సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా తిని బాగుందని చెప్తాను. అది అమ్మమ్మకి సంతోషం. కానీ అలా వంట పనికి వెళ్ళి తెచ్చిన స్వీట్స్ తినాలంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. మీకు చెప్పిన అర్థం కాదులే పిన్ని, వదిలేయండి. అర్థం కాదు అంటే? కాకపోతే ఏంటి పిన్ని, మా నాన్న సరిగ్గా లేరని, ఇంట్లో చదవడం కుదరదని హాస్టల్కి వెళ్ళిపోయారు. అందరికీ దూరంగా ఉన్నారు. అక్కడ మీకు ప్రతి పూట తిండి దొరికేది. ఆ తర్వాత జాబ్ తెచ్చుకున్నారు, మళ్ళీ రాలేదు. అక్కడే పెళ్లి చేసుకొని ఉండిపోయారు. అలాని మీకు కష్టం అంటే ఏంటో తెలియదని నేను అనడం. కానీ మీరు మాలాగా కష్టాలు అనుభవించలేదు అని అంటున్నాను. నిన్న మీ అమ్మ కూడా ఇలాగే మాట్లాడింది, నేను వెళ్ళిపోయాను అని. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చేసింది తప్పా? నాకంటే చిన్నదానివే కావచ్చు, కానీ నేను అలా వెళ్ళిపోయినందుకు నువ్వేమనుకుంటున్నావు? ప్రేమ పుట్టేటప్పుడు అడిగి పుడుతుందా? ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. వయసులో ఉన్నవారికి మనసులో ప్రేమ పుట్టడం సహజం. నా మనసులో కూడా అలాగే పుట్టింది. ప్రేమ పెళ్లి చేసుకున్నాను, అది తప్ప? అలా ప్రేమ పుట్టగానే ఇలా పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయారు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. మేము కష్టాలు ఊబి నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నాము. అంటే? మీకు జాబ్ వచ్చాక అమ్మమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. నా కూతురు చేతికి అందొచ్చింది అని. ఇక వంట పని చెయ్యక్కర్లేదు, తలెత్తుకుని బ్రతకచ్చని చాలా ఆశపడింది. అన్ని కష్టాలు తీరినట్టే అని అనుకుంది. తన కూతురు పెద్ద ఆఫీసర్, పెద్ద ఇల్లు తీసుకుంటుంది. తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే వాళ్ళకి పుట్టే పిల్లలతో ఆడుకోవచ్చని ఎన్ని కలలు కందో. చాలా యాక్టివ్గా కనిపించేది. అమ్మమ్మలా కాదు, తను నాకు ఒక పెద్దమ్మలా అనిపించేది. కానీ ఒకరోజు మీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు చాలా ఏడ్చింది. అమ్మమ్మ ముఖంలో దిగులు పెరిగిపోయి అసలు వయసు కనిపించింది. అప్పుడు అమ్మమ్మకి వయసు అయిపోయింది అనిపించింది. అంతకు ముందులా ఉత్సాహంగా ఉండలేకపోయింది. అలాని ఇంట్లోనే ఉండలేకపోయింది. అప్పుడు అమ్మమ్మ ఇంటి అవసరాల కోసమే కాదు, తన మనసులో బాధ మర్చిపోవడానికి మళ్ళీ వంట పని మొదలుపెట్టింది. నాకు తెలియదు ఇదంతా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నేను చెప్పింది. మీ అమ్మకు వచ్చిన పరిస్థితి మా అమ్మకు రాకూడదు కదా. అందుకే ప్రేమ పెళ్లి విషయంలో టెంప్ట్ కావడం లేదు. అమ్మ ఎప్పుడూ చెప్పేది, చిన్నతనంలో సుఖం లేదు, పెళ్లి పిల్లలు పుట్టడం వాళ్ళు పెంచడంతోనే యవ్వనమంతా ఆవిరైపోయిందని బాధపడుతూ ఉంటుంది. కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉందామంటే అన్నయ్య పెళ్ళయ్యాక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కనీసం నా వల్ల అమ్మ సంతోషపడకపోయినా బాధపడకుండా ఉంటే చాలు అని అనుకుంటున్నానంతే. సరే, అవన్నీ ఎందుకు, వదిలేయండి పిన్ని. ఇంతకీ మీరు నన్ను ఎందుకు రమ్మన్నారు? ధరణి నీకు పెళ్లి చేయాలనుకుంటుంది. నువ్వేమనుకుంటున్నావో అడగమని నాకు చెప్పింది. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. నా మనసులో ఎవ్వరూ లేరు, ఎవరి మీద ప్రేమ లేదు. అమ్మ అమ్మమ్మ జీవితాలు చూశాక పెళ్లిపైన ఆశ లేదు, అలాని విరక్తి లేదు. అమ్మకి నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటాను. అయితే ఒకటి, నా పెళ్లి కోసం అమ్మ అప్పు చేయడమో లేక ఇంటిని అమ్మకానికి పెట్టడమో చేస్తే పెళ్లికి మాత్రం ఒప్పుకోను. డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నంతలో జరిగితే చాలు.
నా పెళ్ళనేది మనసుకు సంబంధించింది. కట్నాలు లాంఛనాలపై డిపెండ్ అయ్యే పెళ్ళైతే నాకు అస్సలొద్దు. ఇలా హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉండిపోతాను. నీ మాటలు వింటుంటే నీ మనసు బండరాయిలా మారిపోయిందనిపిస్తుంది. అలా ఏం లేదు. ఎవరినైనా చూడాలంటే భయం. ఎవరేంటో తెలీదు. మిమ్మల్ని, అమ్మమ్మ జీవితాల్ని దగ్గర నుంచి చూశాను. ఇంకొకరిని జీవితంలోకి రానిస్తే ఇంకొన్ని కన్నీళ్ళని ఇన్వైట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉంటాను. నాకు నీలాంటి బిడ్డ ఉండాల్సిందే. నన్ను దత్త తీసుకొని పిన్ని. ప్రతి నోట ధరణి కూతురు, ఇకపై ఐటీ అసిస్టెంట్ కమిషనర్ దేవిక కన్నన్ డాటర్ అని పిలిపించుకుంటాను. చదువు కంప్లీట్ చేశావు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు. ఇక నిన్ను దత్తత చేసుకున్నా చదివించాలి, పోషించాలి అనే బాధ్యత కూడా లేదు. నీ ఇన్కమ్ కూడా నాకే ఇస్తావా కీర్తి? హా, ఇచ్చేస్తాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ముక్కు పిండి వసూలు చేసుకోండి. ఇక ఫ్యూచర్లో పెళ్లి చేయాల్సి వస్తే వెరీ సింపుల్గా చేసేయండి. ఆ కష్టమే లేదు. నిన్ను కని పెంచింది లేదు. కనీసం నీ బరువు బాధ్యతలు కూడా మోయకుండానే నేను నీకు ఎలా తల్లిని కాగలను? బంధాలు హక్కుగా రావు. బరువు బాధ్యతలు మోసినప్పుడే బిడ్డలపై తల్లికి అధికారం ఉంటుంది. ఇప్పుడు చూడు, మా అమ్మని నేను చూసుకుంటానని చెప్తున్నా తనేమో ఒప్పుకోవడం లేదు. కష్టాల్లో నేను తోడుగా లేను. బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి అమ్మని నాతో రమ్మని అడిగే హక్కు కూడా కోల్పోయాను. కష్టకాలంలో తోడుగా లేకపోతే పేగు బంధం కూడా పల్చనైపోతుంది. హలో దేవిక. ఏంటక్కా, ఇంకా పడుకోలేదా? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మరి అమ్మా కీర్తి? పడుకుని పోయారు. నువ్వెక్కడా? ఆఫీసులో ఉన్నానక్కా, ఇంటికి బయలుదేరాలి. నువ్వు భోంచేశావక్కా? ఆయన వచ్చాక చేస్తాను. శబరి శ్రీరామచంద్రుడి కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూడు. వచ్చాక రుచిగా ఆయనకు అన్నీ పెట్టి మిగిలింది నువ్వు తిను. అది రామభక్తి, నాది పతిభక్తి. ఎంత దారి తప్పిన భర్త అయినా భర్తే కదా. అవును, శబరికి పెళ్ళయిందా? సంసార సాగరంలో మునిగిపోలేదు కాబట్టే దైవభక్తిలో లీనమైంది ఆ భక్త శబరి. రామచంద్రుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. చివరికి ఆ రఘురాముడి దర్శనం పొందింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అది నాకు తెలుసు కాని రామాయణంలో శబరి భర్త గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో అడిగాను. ఎక్కడా లేదు. ఇప్పుడు అదెందుకక్కా? ప్రతి పురాణంలో భర్త కోసం భార్య వేచి చూస్తూనే ఉంది. రాముని కోసం సీత, రావణాసురుడి కోసం మండోదరి, సుగ్రీవుడి కోసం రూమ ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎవరికో ఒకరిద్దరికి పెళ్ళై ఉండదు. వాళ్లు మాత్రమే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉండేది. అది కూడా దేవుడి కోసమో దేవతల కోసమో కాదు, తరతరాలుగా ఆడది మగాడి కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే నువ్వు కూడా మీ ఆయన కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటానంటావు. అలా అని కాదు, పురాణ స్త్రీల ఎదురుచూపుల్లో ప్రేమ, ఆరాధన ఉండేది. నా ఎదురుచూపుల్లో బాధ, విసుగు ఉన్నాయి. జీవితమంతా ఎదురుచూపులే, మారని మనుషుల కోసం. సముద్రంలో తరంగాలు పడిలేస్తున్నట్టు అలలు అలలుగా పడుతూ లేస్తూ ఎంతగానో అలసిపోయాను. ఇలాగే వదిలితే ఎదురు చూపులు అని టైటిల్ పెట్టి పెద్ద నవల రాసేలా ఉన్నావు. అనవసరంగా నీ టాలెంట్ని తొక్కేశారక్కా. అలా నన్ను రాయనివ్వలేదు, ఇలా పెళ్లి చేసి సుఖపడనివ్వలేదు. అచ్చరే, ఈ టైంలో ఫోన్ చేశావు? అక్కా, అమ్మతో మాట్లాడావా? మాట్లాడాను. అమ్మేమంది? ఏం చెప్పమంటావు? నీ విషయం అమ్మ దగ్గర తీసుకురాగానే కోప్పడుతుంది. దేవిక నీతో మాట్లాడ్డానికి చాలా ఎదురు చూస్తుందమ్మా అని ఎంతో నచ్చచెప్పి చూసినా నీ పేరు కూడా తన ముందు ఎత్తొద్దని చెప్పింది. ఇంకా బలవంతం చేస్తే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అక్కా, అమ్మకి నా మీద కోపం ఇంకా తగ్గలేదా? అయితే కోపం కాదు, బాధ.
అమ్మ నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంది. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి తన నమ్మకాన్ని వమ్ము చేశావని మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే నీ టాపిక్ తీసుకురాగానే తల తిప్పేసుకుంటుంది. నేను పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాలని ఎంతో ట్రై చేస్తే తను నాతో మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసింది. నేను చెప్పింది వినిపించుకోలేదు. అసలు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ఎంత ట్రై చేశానో తెలుసా? అసలు నేను చెప్పింది వినిపించుకుంటేనే కదా. ఇప్పటికైనా అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నాతో మాట్లాడేలా ఎలాగైనా సరే అమ్మని ఒప్పించక్క. అట్లీస్ట్ 2 months అయినా నా దగ్గర ఉండేలా చూడక్క ప్లీజ్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను చెప్పడం కంటే నువ్వే డైరెక్ట్గా మాట్లాడితే అమ్మ కన్విన్స్ అవుతుందేమో. అయితే అమ్మని ఎక్కడ కలవాలక్క? మీ ఇంట్లో కుదరదు, వద్దు. అమ్మ అసలే ముక్కుసూటి మనిషి. అందులోనూ సొంతింటిలో స్థానబలం ఎక్కువై తనో మాట ఎక్కువే అనేస్తుంది. అలాని ఆఫీసులోను కూడా కుదరదు. అయితే ఒక పంచి, రేపు అమ్మ గుళ్ళో స్పెషల్గా పూజలు చేయిస్తుంది. నేను, మహేషు, కీర్తి అందరం ఉంటాం. నువ్వు కూడా వచ్చేసేయ్. అయితే ఓకే అక్క, ఫైన్. అక్కడికొస్తే మాట్లాడుతుంది కదా? ఏమో, అది నాకు తెలీదు. ఖచ్చితంగా చెప్పలేను. అమ్మ గొడవ చేస్తుందేమో అని. ఈ భయం ప్రేమలో పడక ముందుండాలి. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా అక్క? లేదులే, సరదాగా అన్నాను. గుడిలో అయితే అమ్మ గొడవ చేయదు. ఒకవేళ కోపంలో ఒక మాట అంటే భరించు. అది భరించొచ్చు, కానీ నా ముఖం చూడను, మాట్లాడను అంటే నేను తట్టుకోలేను. అయితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ముందు తెలుసుకొని అడ్వాన్స్గా ప్రిపేర్ అవుదామనా? చూడు, నేను చెప్పేది విను. అమ్మ బాగా హర్ట్ అయింది. నీతో మాట్లాడకపోవచ్చు. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పిల్లలపై తల్లిదండ్రులుగా కోపం వస్తుందే తప్ప ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనేంత కక్ష ఉండదు. ఎందుకంటే అది కన్న ప్రేమ. కడుపు తీపి అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది దేవిక. అయితే ధైర్యంగా గుడికి రావచ్చంటావా? ధైర్యంగా రా. ఆర్ యు ష్యూర్? పిచ్చిదానా, రేపు స్పెషల్ పూజ ఎవరికోసమో తెలుసా? ఎవరికోసం అక్క? నీకోసం. అమ్మ ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున గుడిలో నీ పేరుతో అభిషేకం, అర్చన తప్పక చేయిస్తుంది. అంటే అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వే అర్థం చేసుకో. ఓం పరమేశ్వరాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం రుద్రాయ నమో నమః. వాగర్ధాయ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తే. గోత్రనామాలు చెప్పండమ్మా. దేవిక, కౌండిన్యస గోత్రం. అమ్మమ్మ, దేవికా జాదవ్. నువ్వు ఊరికే ఉండవే. దేవిక, కౌండిన్యస గోత్రం, స్వాతి నక్షత్రం. కౌండిన్యస గోత్రోద్భవస్య దేవికా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య. ఒక 5 minutes అవుతే పిన్ని కూడా వస్తుండే. ఊరుకో అన్నయ్య, అమ్మమ్మకి తెలీదు పిన్ని వస్తుందని. పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా.
ఎండిపోయేరా. చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. కంగ్రాచులేషన్స్, తండ్రివి కాబోతున్నావట కదా. పిన్ని, ఈ దేవుడు చాలా పవర్ఫుల్. నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అమ్మ నాతో మాట్లాడితే అంతే చాలు. అయితే దేవుడికి వినిపించేలా మనసులో కాకుండా అమ్మమ్మకి వినిపించేలా కోరుకోండి, మీ పని అయిపోతుంది. దేవుడికి స్ట్రెయిన్ తగ్గుతుంది. అంతేనంటావా? అంతే పిన్ని. అమ్మా, ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వచ్చారా? ఆ, అమ్మ దర్శనం అయ్యింది. అది పూజారి గారు అమ్మవారి దర్శనం అయింది. ఆ, సంతోషం అమ్మా. ఎవరి పేరు మీద పూజ చేయించాలి? దేవుడి పేరు మీద పూజ చేయండి. అలాగే ఇవ్వమ్మా. ఓం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. నువ్వు ప్రసాదం తీసుకుని రావే, నేను బయట కూర్చుంటాను. సరే, నువ్వు వెళ్ళు. కీర్తి, నువ్వు ప్రసాదం తీసుకుని రా. అలాగే. దాన్ని నువ్వు రమ్మన్నావా? నిన్ను చూడాలనిపించిందంట. అందుకని నాతో ఒక్క మాట చెప్పే అవసరం లేదా? చెప్తే నువ్వు వచ్చేదానివా? సర్లే, నేను ఇంటికెళ్తాను, తర్వాత మీరు రండి. ఆగమ్మా, తను ఆల్రెడీ వచ్చేసిందమ్మా. ఇప్పుడు నువ్వు పలకరించకపోతే బాగోదు. అంత కోపం ఎందుకమ్మా నీకు? నీ కూతురే కదా. నీకు కోపం లేదు, ద్వేషము లేదు, ప్రేమ ఎక్కువ. మా అందరికంటే నీకు దేవిక అంటేనే ఇష్టం. లేకపోతే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ప్రత్యేక పూజలు ఎందుకు చేపిస్తావు? చాలు చాలు మాట్లాడింది. అది ఇక్కడికి వస్తుందని నాకు ముందే చెప్పాల్సింది. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్లే కదా మనసును ఎక్కువ బాధ పెట్టేది. అమ్మకి నా పైన కోపం తగ్గినట్టు లేదు. మీరేమన్నా తక్కువ? మీకు ముక్కు మీదే కోపం ఉంటుంది కదా. ఏ ఊరుకురా, ఆల్రెడీ పిన్ని డిసప్పాయింట్లో ఉంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మనిషికి కోపం రావడం సహజం. నీలా ఉంటారా అందరూ? పిన్ని చూడు, అన్నయ్య ఎంత భక్తిగా మొక్కుకుంటున్నాడో. వాడి పెళ్ళానికి మొక్కి మొక్కి అలవాటైపోయింది. పిన్ని ముందు పరువు తీయకు ప్లీజ్ కీర్తి. అసలే పిన్ని జిల్లాకే బాస్. జిల్లాకి బాస్ ఏమీ కాదు. జిల్లాలో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ నేనే చూస్తాను, అంతే. ఫుల్ పవర్ ఉంటుంది కదా పిన్ని. ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తారా? బాగా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. ఏం థ్రిల్లింగో ఏమో. ఎవరెవరి ఇళ్లల్లోకో వెళ్లి వాళ్ళ ప్రైవసీ అంతా చెడగొట్టి ఇల్లంతా చిందరవందర చేస్తాం. అది సరే గాని కీర్తి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దేని గురించి పిన్ని? అమ్మ గురించి. నెక్స్ట్ ఏం చేయమంటావు? డోంట్ వరీ పిన్ని, అందరం కలిసి ప్రసాదం తీసుకుని ఒక చోట కూర్చొని తిని మాట్లాడుకుందాం. నేను సెట్ చేస్తాను కదా. ఒకవేళ అమ్మ నాతో మాట్లాడేందుకు ఇష్టపడకపోతే వద్దులే, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడైనా కలుస్తానులే. అమ్మమ్మ మాట్లాడకపోతే అవమానం అవుతుందనా? అవును. హలో బ్రో, అమ్మ దగ్గర అవమానం ఏంటి? నువ్వు లేనిపోని ఈక్వేషన్స్ తీసుకురాకు. అసలే పిన్ని మిడిల్ డ్రాప్ అయ్యేలా ఉంది. ఏ పిన్ని, నీకు అమ్మమ్మని పలకరించాలంటే భయంగా ఉందా? ఎంతైనా ధరణి కూతురువే. బ్రెయిన్ చాలా షార్ప్. మనసులో ఉన్నది ఇట్టే పట్టేస్తావు. మనసుకి ఏం కావాలో అర్థం చేసుకుంటావు. అవును మరి, మా అమ్మ డిగ్రీలో టాపర్, మా పిన్ని సివిల్ సర్వీస్. ఆ మాత్రం ఉండదా? ఇప్పుడు నీకు అమ్మమ్మతో మాట్లాడాలనుంది కదా. అంతే.
మాట్లాడి నాతో పాటు క్వార్టర్స్లో ఉండమని చెప్పాలనుంది. మ్. అమ్మ తిట్టి గొడవ చేస్తే మా ముందు అమ్మమ్మ మిమ్మల్ని పన్నెత్తు మాట కూడా అందు. గుళ్ళో గొడవ చేయదు. మనవడు మనవరాల ముందు తన కూతుర్ని చిన్నగా చేస్తుందా చెప్పండి? ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. పద పిన్ని వెళ్దాం రండి. కూర్చోండి పిన్ని. అమ్మా ఎలా ఉన్నావు? కీర్తి, కాలేజీకి టైం అవుతుంది, పద వెళదాం. ఈ రోజు నేను పిన్ని వస్తుందని సెలవు పెట్టాను. మరి నువ్వు? ఆ, దీపకు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాను. తను వాళ్ళ అమ్మతో చెకప్కి హాస్పిటల్కి వెళ్ళింది. నేను నీతో పాటు వస్తే తను మధ్యలో కలిస్తే నా పనంతే. ఇందులో సగం భయం మీ నాన్నకున్నా బావుండేది. సరే ధరణి, మరి నువ్వు? అయితే నువ్వు కూడా సెలవు పెట్టావన్నమాట. సరే అయితే నేనొక్కదాన్నే ఇంటికి వెళ్ళలేనా ఏంటి? నాకింట్లో చాలా పనుంది. ఎంతైనా మీరంతా ఒకటే, నేనే పరాయిదాన్ని. ఆగమ్మమ్మ, ఎండేసిన ఒడియాలకి నువ్వేమైనా కాపలా ఉండాలా? పెరట్లో ఉన్న మొక్కజొన్నకి మల్లు కట్టి నీళ్లు పట్టాలా? అంత అర్జెంటుగా మాకు తెలియని పని ఏముంటుందమ్మమ్మా? నువ్వు మాట్లాడకే కీర్తి. ఊళ్ళో విషయాలన్నీ వాగుతావు, ఈ విషయం చెప్పలేవా? ఆ, చెప్తాను మరి. చెప్తే పిన్ని కోసం పులిహార పాయసం చేసుకొచ్చేదానివా మరి? అమ్మా అదిగో పిన్ని పిలుస్తుంది, వినిపిస్తుందా నీకు? నాతో అది మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకిష్టం లేదు. నాతో మాట్లాడు. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఆగమ్మా, నేను జీవితంలో ఓడిపోయి వచ్చాను. మళ్ళీ నన్ను అవమానిస్తున్నావు. నువ్వు అసలు తల్లివేనా? నేను నీకు అమ్మని కాదు, నువ్వు నా కూతురివే కాదు. నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. చూసావే దాని పొగరు?